ఒక 100 కోట్లు పెట్టి ఒక ఇండస్ట్రీ ప్రమోట్ చేశారు. చాలా ఓపెన్గా ఫ్రీగా మాట్లాడుకుందాం. 100 కోట్లతో ప్రాజెక్ట్తో ఒక ఏదో కంపెనీ, ప్లాస్టిక్ డబ్బాల కంపెనీ అనుకుందాం కాసేపు. 100 కోట్లతో పెద్దది కంపెనీ ఒకటి ప్లాస్టిక్. ప్రమోటర్ కంట్రిబ్యూషన్ 25 to 30% పెట్టాలన్నారు. ప్రమోటర్ కంట్రిబ్యూషన్ పెట్టాలి. నార్మల్గా భారతదేశంలో జరిగేది ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఈ బ్యాంక్స్ అందరినీ మాట్లాడుకుని చేసుకుని అప్పు తీసుకునేటప్పుడు ప్రాజెక్టు యాక్చువల్ కాస్ట్ 60 or 70 crores ఉంటే దాన్ని 100కి ఎక్స్పాండ్ చేసి బ్యాంక్ నుంచి ఆ 60-70 crores అప్పు తీసుకుని ప్రమోటర్ కంట్రిబ్యూషన్ ఓ 10 crores రొటేట్ చేసి దీన్నే ఆ 30%గా 35%గా ప్రొజెక్ట్ చేసి కంప్లీట్ చేస్తారు ప్రాజెక్ట్. నేను అంటే దీంట్లో స్పెసిఫిక్గా ఒక కేసుని నేను స్టడీ చేశాను, నేను ఇన్వెస్టిగేట్ చేశాను. నేను ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ప్రమోటర్ ఇప్పుడు లేడనుకుని చనిపోయాడు. ఎక్స్పోర్ట్ చేశాను. 29 crores ఒక పార్ట్నర్ తీసుకొచ్చాడు కంపెనీలోకి. 150 crores ప్రమోటర్స్ కంట్రిబ్యూషన్ ఉండాలి ఆ ప్రాజెక్ట్కి. ఓ ప్రాజెక్టు 29 crores ఓ పార్ట్నర్ తెచ్చాడు. రెండో పార్ట్నరు ఈ 29 crores 150 చేశాడు, రొటేట్ చేశాడు. అంటే బిల్ పేమెంట్ చేయటము, మళ్ళీ ఆ క్యాష్ని తీసుకుని బారోయింగ్ కింద చూపించటము, మళ్ళీ చేయటం. దీన్ని 150 crores కంట్రిబ్యూషన్ చేసి, అంటే ప్రాజెక్ట్ కాస్ట్ 150 అంటే అరౌండ్ 700 అనుకోండి. 850 crores ప్రాజెక్ట్ కాస్ట్ని 700లోనే కంప్లీట్ చేసి 850 crores చేశాక దానికి కాస్ట్ ప్లస్ ఫార్ములా ఒకటి ఉంది. ఆ ఫార్ములా ప్రకారం డివిడెండ్ తీసుకుంటూ ప్రోడక్ట్ గవర్నమెంట్కి అమ్ముతూ కంపెనీ రన్ అయింది. రన్ అన్నప్పుడు ఈ ప్రైసింగ్ తప్పు అని నేను ఫైట్ చేశాను. ఎందుకని ప్రైసింగ్ తప్పు అంటే ప్రమోటర్ కంట్రిబ్యూషన్ లేదు, ప్రమోటర్కి నువ్వు ఎట్లా ఇస్తావు ఇంత డబ్బు, ఇదిగో ఎవిడెన్స్ ఇది అని ఎవిడెన్స్ చూపించడం జరిగింది. అందుకని మీకు చెప్తున్నా, బోల్డ్ అన్ని కంపెనీలు ఇలాగే అవుతూ ఉంటాయి. ప్రమోటర్ కంట్రిబ్యూషన్ తక్కువ ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే తక్కువ ఎక్కువ బ్యాంకులు లంచాలు వీటి జోలికి వెళ్ళట్లా, నేను మాట్లాడట్లా. ఎందుకంటే అంత సిస్టమ్ని ఎవడో రెక్టిఫై చేయలేడు. నా సమస్య ఎక్కడ వస్తుంది, ఈ 100 crore కంపెనీ కొన్నాళ్ళ తర్వాత సర్వీసింగ్ చేయలేకో 4 ఇన్స్టాల్మెంట్లు కట్టలేకో ఎక్కడో ఏదో ఇబ్బంది వచ్చి ఇది బ్యాంక్రప్ట్ అయిపోయింది, ఎన్సిఎల్టీకి వెళ్ళింది. బ్యాంక్కి ఇచ్చిన అప్పు 70 crores. బ్యాంక్కి ఎన్సిఎల్టీ కానీ ఎన్సిఎల్ఏటీ కానీ ఏం చెప్పుద్దానంటే ఈ 70 or 140 అవుద్ది ఇంట్రెస్ట్తో పాటు, 70 140 అంత అవుద్ది. ఎన్సిఎల్టీ ఏమంటుందంటే ఈ 140లో పైన ఇంట్రెస్ట్ 70తో పాటు ప్రిన్సిపల్లో కూడా ఒక 10 or 20 హెయిర్ కట్ ఇస్తుంది. ఇది 50 crores. ఎందుకని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వేరే అంటారు, డిప్రిషియేషన్ ఇవన్నీ అయిపోతాయి కదా. అయిపోయినప్పుడు ప్రాజెక్ట్ అమ్ముదాము అనుకున్నప్పుడు సెటప్ చేసినప్పుడు 100 అబద్ధం, తప్పు. 70 అవ్వాల్సింది 100 అయింది. ఇప్పుడు అమ్మటానికి వెళ్ళినప్పుడు అది 50 కన్నా 30 కన్నా ఎక్కువ రాదు. సో ఆ సైజుకే హెయిర్ కట్ చేస్తారు. హెయిర్ కట్ చేసినప్పుడు ఈ కంపెనీని ఒక 1000 కోట్ల కంపెనీకి అమ్మేస్తారు. 1000 కోట్ల వాడు ఆ 30 కోట్లు ఇచ్చి తీసేసుకుంటాడు. ఈ 100 వాడు 1000 వాడు మార్కెట్లో ఉన్నట్టయితే ఆ ప్రోడక్ట్కి కాంపిటీషన్ ఉండేది. ₹1 ఇంకోటి ₹1.25 అమ్మేవాడు. ఈ 100 వాడు లేకపోతే ఒక్కళ్ళ 1000 వాడు దీన్ని 30కో 35కో కొనేసుకున్న తర్వాత దాని ప్రైస్ ఏంటి వాడి ఇష్టం. మీరు అది కరెక్ట్ కాదండి. అంటే మనం వీఆర్ కంపేరింగ్ 2 different టాపిక్స్. ఒకటి మార్కెట్లో కాంపిటీషన్ ఉండాలా లేదా అన్నది అంటే దానికి ఆన్సర్ ఆబ్వియస్లీ కాంపిటీషన్ ఉండాలి. దానికి మోర్ అండ్ మోర్ కంపెనీస్ హ్యావ్ టు సర్వైవ్ అండ్ బెనిఫిట్ ద కస్టమర్స్ విత్ వాట్ ఎవర్ ఈస్ దర్ ఇన్నోవేషన్. 1000 కోట్లు ఉన్నవాడు కాస్త ఎకానమీస్ ఆఫ్ స్కేల్తోని ప్రోడక్ట్ ప్రైస్ తగ్గించవచ్చు మార్కెట్ షేర్ క్యాప్చర్ చేసుకోవడానికి. 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు ఉన్న వాళ్ళు ప్రోడక్ట్ ఇన్నోవేషన్ ద్వారా డిఫరెన్షియేషన్ తీసుకుని వాళ్ళు మార్కెట్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అది దట్ ఈస్ ద రైట్ వే టు కైండ్ ఆఫ్ రియలీ డూ ఇట్. సెకండ్ ఎన్సిఎల్టీ అన్నది మీకు చూస్తే మీకు ఇది లా లేనప్పుడు మీకు ఏమయ్యేది అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ షేర్ హోల్డర్స్ అండ్ అదర్స్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దీస్ కంపెనీస్. ఈ ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఈ కంపెనీ యొక్క డిస్రప్షన్
అయితే ఈ కోర్ట్స్ ద్వారా ఇది తేలేటప్పటికీ ఇట్ యూస్ టు టేక్ ఫర్ ఎవర్ అండ్ షేర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ వర్ నాట్ గెటింగ్ ప్రొటెక్టెడ్. అది ఎన్సిఎల్టీ లా విచ్ ఈజ్ ఆల్సో బేస్డ్ అపాన్ ఏ గ్లోబల్ స్టాండర్డ్ ఈజ్ టు హెల్ప్ ఫెసిలిటేట్ ద షేర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రమోటర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అదర్, whether those could be banks who are stakeholders on them, shareholders andakanda, stakeholders on them, whoever is kind of really associated with that, their interests need to get protected. ఎన్సిఎల్టీలో షేర్ హోల్డర్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం అనేది లేదు. స్టేక్ హోల్డర్ అనుకోండి మీరు, అది ఎలా అయినా చెప్పచ్చు. షేర్ హోల్డర్ అంటే మీకు అక్కడ వెన్ ద కంపెనీ ఈస్ బీయింగ్ సోల్డ్, వాట్ ఎవర్ ఈస్ ద రిటర్న్స్ దట్ ఆర్ గోయింగ్ టు గెట్ జనరేటెడ్ ఈస్ బీయింగ్ గివెన్ టు దీస్ పీపుల్. గివెన్ టు హూమ్? టు ది లోన్ అడ్జస్ట్మెంట్కే కాదు సార్. ఇప్పుడు ఎన్సిఎల్టీ హెయిర్ కట్ అయిపోయిన తర్వాత బ్యాంక్ ఉంది, ఏ బ్యాంక్ హ్యాస్ గివెన్ లోన్ టు జెడ్ కంపెనీ అన్ అమౌంట్ ఆఫ్ 70 crores and then that has become 140 including interest loss and that this. Now NCLT says haircut I am giving it to 35. Now A bank has to lose the principal amount, forget about interest and other things, accrued interest lo em atatla, its principal amount 70 లోంచి 35 ఫర్గో అయిపోయి 35కి ఏ బ్యాంక్ తన బుక్స్ని క్లీన్ చేసుకోవాలి. చేసుకునే క్రమంలో ఏ బ్యాంక్ ఏం చేస్తుంది, వెన్ ఎవర్ దిస్ ఫెలో జెడ్ ఎర్న్స్ మనీ హీ ఈజ్ లయబుల్ టు పే మీ అని ఒక నోటీస్ ఇష్యూ చేసేస్తుంది, ప్రొక్లమేషన్. సో జెడ్ ఈజ్ నౌ బికాస్ ఆఫ్ సిబిల్ అండ్ సో మెనీ థింగ్స్ హీ కెనాట్ గెట్ ఎనీ లోన్ ఫ్రమ్ ఎనీవేర్. So Z cannot do any business in his name now. He's closed. His chapter is closed. Z cannot do any business. A has lost its money. Now who has taken this company? X has taken over this company. X and Z were competitors. So there is no competitor for X. The price increases. But that is not the fault of NCLT. See, మీరు దట్ ఈస్ నాట్ ఎన్సిఎల్టీ ఈస్ ద కాజ్ కాదు. ఇప్పుడు మీరు నేను అనేది ఏంటంటే ఇది జరిగింది, ఇట్లాంటి కేసులు జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే, అంటే నా అభిప్రాయం వినండి మీరు, ఇది జరుగుతున్నప్పుడు ఏమవుతుందనంటే ఎంటర్ప్రెన్యూర్ ఎవడైనా కానీ వాడికి ఇవన్నీ తెలిసిపోయిన తర్వాత రిస్క్ ఎవడు తీసుకుంటాడు, వాడు సైఫనింగ్ చేసుకొని పారిపోదాం అనుకుంటాడు. మీరు ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఈడీలు పెట్టి మీరు ఎంత చేసినా, ఎంతమందిని ఇన్వాల్వ్ చేసినా, ఎంతమందికి మనీ సైఫన్ అయినా, ఎంతమందికి ఇది స్టోరీ నడిచినా, అల్టిమేట్ బాధాకరమైన అంశం ఏంటంటే ఎంటర్ప్రైజ్ చచ్చిపోతుంది. ఎంటర్ప్రైజ్ని బతికించే ఉపాయం చేయాలి. ఎంటర్ప్రైజ్ని బతికించే ఉపాయం అంటే ఏం చేయాలి, ఒక ఎంటర్ప్రైజ్ కనుక 3 ఈఎంఐలు కట్ల, 5 ఈఎంఐలు కట్ల, you should have an officer who should go and talk to that enterprise, sit with that enterprise and then tell him, my dear sir, what is your problem, how do we solve it, then help him in solving that EMIs and that problem. Then what happens, the enterprise will survive, rather than killing an enterprise. Killing of an enterprise is very easy. Rather than that, మీకు ఉదాహరణకు చెప్తా, నేను ఏదో లెక్చర్ ఇవ్వడానికి స్విట్జర్లాండ్ వెళ్ళాను 2015లో. వెళ్ళినప్పుడు 95 నుంచి ఒక రీసెర్చ్ వచ్చింది, రెడ్ మీట్తో క్యాన్సర్ వస్తుందని. సో రెడ్ మీట్ తిన్నా క్యాన్సర్ని ఎట్లా అవాయిడ్ చేయాలనే సబ్జెక్ట్ మీద నన్ను లెక్చర్కి రమ్మన్నారు ఎవర్డన్ యూనివర్సిటీ వాళ్ళు. సో దెన్ ఐ హ్యాపన్ టు మీట్ వన్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఎకనామిక్ అడ్వైజర్ అంటారు, ఎకనామిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ స్విట్జర్లాండ్, ఫెడరల్ గవర్నమెంట్, ఫెడరల్ యొక్క ఎకనామిక్ అడ్వైజర్. he met me for maybe 20 minutes or half an hour. What he told me is, my country funds enterprises. You have come to talk something about science. If you can establish an enterprise, we will support you. And how will you support? What is that you are doing? అంటే ఓ మాట అన్నాడు, just now I have gone to Nestle, I gave them 100 million franc check. Why? Because if they don't buy milk from the farmers, my farmers may kill the cows. I don't want cows to be killed and I don't want farmers to become butchers. So government has given 100 million francs to
Nestle to keep buying milk and processing it, even if you are in loss. అంటే ఏంటి అక్కడ, వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ దట్ ఎకనామిక్ అడ్వైజర్ ఆర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ స్విట్జర్లాండ్? నాట్ టు ప్రమోట్ నెస్లే, టు ప్రమోట్ ఎ ఫార్మర్ అండ్ సీ దట్ ద మిల్క్స్ యానిమల్స్ ఆర్ దేర్, దట్ ఫార్మింగ్ యాక్టివిటీ ఈస్ కంటిన్యూస్. సో ఈ ఓరియంటేషన్ అవసరం, ఈ ఓరియంటేషన్ హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ అనేది చాలా అవసరం. హీ సెడ్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యూ గేవ్ హిమ్ అన్న. He said 0. Is it a grant or not? Not a grant to be repaid in 5 years. I want him to, first of all, I want that company to take care of the farmers and then you repay me after 5 years. I am funding you 100 million, 0 interest. I can fund you also. So, ఈ ఓరియంటేషన్ చూసారా గవర్నమెంట్ నుంచి, అది మిస్సింగ్ మన దేశంలో. అది లేకుండా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ పెంచలేరు. దానికి మెచ్యూరిటీ కావాలండి, గవర్నమెంట్లోనే కావాలి, సొసైటీలోనే కావాలి. ఆ మెచ్యూరిటీ ఇంకా మన దేశానికి రాలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ అదే మనీ ఏమైనా గ్రాంట్ ఇచ్చిందనుకోండి, మీకు ఏమంటారు చూసారా, వీళ్ళకి ఫండ్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు, కార్పొరేటైజేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అని బ్లేమ్ చేస్తారు. మీరు పోనీ అలా కాదు, ఈ నార్మ్స్ ప్రకారం వర్క్ చేయండి అన్నారనుకోండి, ఇట్ బికమ్స్ బికాజ్ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ ద జాబ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నా బిలీఫ్ ఏంటంటే గవర్నమెంట్ షుడ్ బి ఆఫ్ బిజినెస్, షుడ్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెస్. గవర్నమెంట్స్ జాబ్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ పాలసీ, ఎస్టాబ్లిష్ ఇన్సెంటివ్స్. మీరు చెప్పారు చూసారా, ఈ మిల్క్ ఉందనుకోండి, అలాంటి సిచ్యుయేషన్స్ అప్పుడు ఇన్సెంటివ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఇన్సెంటివ్స్ షుడ్ బి అవైలబుల్ టు ఆల్ పీపుల్, వెదర్ ద పర్సన్ ఈజ్ ఎ స్మాల్ కంపెనీ ఆర్ ఎ బిగ్ కంపెనీ, డస్ నాట్ నెసెసరీలీ మ్యాటర్. ఎంత ఇంపాక్ట్ చేస్తుందో దాని ప్రకారం ఇంపాక్ట్ రావాలి. అది ఆ పాలసీ మేకింగ్ మనలో అంత 100% ఎఫిషియెంట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్, లాట్ ఆఫ్ లాక్యునెస్ దట్ వీ నీడ్ టు డూ. పాలసీ ఒక మేకింగ్లో ఇష్యూస్ ఉన్నాయి, పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఇష్యూస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు వర్క్ త్రూ ఆల్ ఆఫ్ దట్. అంటే నేను అనేది ఏంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టకుండా $5 trillion అంటాం సాధ్యమా అని రివర్స్లో మాట్లాడుకుందాం. మీకు డెఫినెట్గా $5 trillion కంట్రీ అవ్వాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ అవ్వకుండా అచీవ్ అవ్వదు. సో డెఫినెట్గా ఆ గోల్ అచీవ్ చేయడానికన్నా దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్.